హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయినా సరే మన పెదవులు అందంగా లేకపోతే అదంతా వృధా అయిపోతుంది. అదేంటి పెదవులు అందంగా ఉండడం ఏంటి అంటారా? అందంగా అంటే ఇక్కడ ఆకృతి గురించి మాట్లాడడం లేదండి. పెదవుల సున్నితత్వం గురించి, కలర్ గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది అందంగానే ఉంటారు, కానీ వాళ్ళ పెదవులు డ్రైగా అయిపోయి ప్రతిసారి నాలుకతో తడి చేసుకుంటూ ఉంటారు. ఇది చూడ్డానికి చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది కదా. ఇంకొందరు పెదవులు నల్లగా ఉంటాయి హైపర్ పిగ్మెంటేషన్ తో. అటువంటి పెదవులు కూడా చూడ్డానికి ఎబ్బెట్టుగానే ఉంటాయి. మరి వీటి కోసం మార్కెట్లో చాలా రకాల ప్రొడక్ట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. మనం అన్ని వీడియోలో చెప్పుకుంటున్నాం కదా, కెమికల్ తో ఉండిన ఏ ప్రొడక్ట్ అయినా అది కొంతకాలమే పనిచేస్తుంది. ఆ తర్వాత సమస్య మళ్ళీ మామూలుగానే వస్తుంది. కాబట్టి ఈనాటి వీడియోలో మీ అందాన్ని రెట్టింపు చేసే సున్నితమైన పెదవులను ఇంట్లోనే ఈజీ ఇంగ్రీడియంట్స్ తో ఎలా తిరిగి తెచ్చుకోవచ్చు, అంటే మన పెదవులు డ్రై అయిపోయినా, పొట్టు రాలుతున్నా, హైపర్ పిగ్మెంటేషన్ తో బ్లాక్ కలర్ లో మారిపోయినా సరే పింక్ కలర్ లోకి మృదువుగా బ్యూటిఫుల్ గా మార్చుకునే చిన్న రెమెడీ ఒకటి చెప్పబోతున్నాను. ఇది చాలా చిన్నగానే అనిపిస్తుంది, కానీ రిజల్ట్ అయితే అమేజింగ్ గా ఉంటుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ. మరి ఆ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మా దగ్గర చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. సాధారణంగా పెదవులు నల్లబడ్డానికి ప్రధాన కారణాలుగా మెలనిన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండడం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే పోషకాహార లోపం కావచ్చు, ఎండలో ఎక్కువగా తిరిగే వాళ్ళు కావచ్చు, లేదా మగవాళ్ళైతే స్మోకింగ్, ఆడవాళ్లైతే సరైన కేర్ తీసుకోకపోవడం, ఎక్కువగా మందులు వాడడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ B12 లోపం అయితే కూడా పెదవులు నల్లగా అవుతాయి. అలాగే ఐరన్ వంటి ఖనిజాల లోపం వల్ల కూడా పెదవులు నల్లగా మారతాయని గుర్తుంచుకోండి. ఇంకో విషయం ఏంటంటే కొందరు సరిగా వాటర్ తీసుకోరు. దాంతో డీహైడ్రేట్ అయిపోతాయి పెదవులు. పొట్టు రాలుతున్నట్టుగా బాగా పొడిబారిపోయి బ్లాక్ కలర్ లోకి మారిపోతాయి పెదవులు. ఆడవాళ్ళకి ముఖ్యమైన విషయం ఏంటంటే మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్లన్నీ పెదవులపై పూస్తూ ఉంటారు కొంతమంది. అదేనండి, నాణ్యత లేని ఎక్స్పైర్ అయిపోయిన కొన్ని ఉత్పత్తులను పెదవులపై పూయడం వల్ల కూడా ఆ ఇంపాక్ట్ పెదవులపై పడుతుంది. పెదవులు నల్లగా మారిపోతాయి. కాబట్టి మీరు మంచి లిప్స్టిక్ ని ఎంచుకోవాలి. పెదవులకు అప్లై చేసే మాయిశ్చరైజర్ కూడా అవుట్డేటెడ్ కాకుండా చూసుకోవాలి. ఇక యూవీ కిరణాలు మెలనిన్ ఉత్పత్తిని ఎక్కువ ప్రేరేపిస్తాయి. కాబట్టి మీరు బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా పెదవులకు మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని మంచి బ్రాండ్ లిప్స్టిక్ ని అప్లై చేసుకుని వెళ్లడం మంచిది. మరిప్పుడు సింపుల్ చిట్కాలతో మన పెదవులను ఎలా బ్యూటిఫుల్ గా తిరిగి మార్చుకోవచ్చో అనే డీటెయిల్స్ లోకి వెళదాం. ముందుగా మీ పెదవులను శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత తడి లేకుండా తుడిచేసి మీరు రెగ్యులర్ గా వాడే మాయిశ్చరైజర్ అప్లై చేయండి. మీకు ఒకవేళ మాయిశ్చరైజర్ పెదవులకు అప్లై చేయడం అలవాటు లేకపోతే ఇంట్లో కొంచెం కొబ్బరి నూనె ఉంటుంది కదా, అది గాని లేకపోతే నెయ్యి గాని అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత మీరు రెగ్యులర్ గా బ్రష్ చేస్తారు కదా, ఆ బ్రష్ ని ఇలా వెనక్కి తిప్పండి. ఈ వెనక కొంచెం ఇలా గీతలు గీతల్లాగా చిన్న చిన్న బొడుపులాగా కనిపిస్తుంది కదా, అవి మన నాలుకను క్లీన్ చేసుకోవడానికి ఇస్తారు కదా. దీంతోనే మన పెదవులను సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఒక 10 సెకండ్ల పాటు చేస్తే సరిపోతుంది. అప్పర్ లిప్, లోయర్ లిప్ రెండు కూడా సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా మసాజ్ చేయగానే మీకు చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. చిన్న చిన్న మన కంటికి కనిపించని డెడ్ సెల్స్ అన్ని కూడా పోతాయి. డెడ్ స్కిన్ కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది. చూడండి, మీరు వాష్ చేసుకున్న తర్వాత రిజల్ట్ చూడండి. ఒక చిన్న టిష్యూ తీసుకుని పెదవులను క్లీన్ గా తుడిచేయండి. టచ్ చేసి చూడండి, మీకు రఫ్ గా అనిపించవు పెదవులు. ఇప్పుడు రెండవ స్టెప్ గా మీరు రెగ్యులర్ గా వాడే పేస్ట్ ని తీసుకోండి. అయితే ఈ పేస్ట్ కూడా కలర్ఫుల్ ది తీసుకోవద్దు, కోల్గేట్ మాత్రమే వాడండి. ఇందులో హానికర కెమికల్ అంతగా ఉండవు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. కొంచెం పేస్ట్ ని మీ పెదవులంతా అప్లై చేయండి. అప్పర్ లిప్ అండ్ లోయర్ లిప్ రెండు కూడా బాగా అప్లై చేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేండి, బాగా ఆరిపోతాయి. ఆ తర్వాత మీరేం చేయాలి అంటే ఒక చిన్న కాటన్ క్లాత్ గాని లేదా టిష్యూ గాని తీసుకుని నెమ్మదిగా తుడిచేయండి. తడి చేయాల్సిన అవసరం లేదు. పొడి క్లాత్ గాని పొడి టిష్యూతో గాని చక్కగా తుడిచేయండి. ఇలా మీరు తుడిచేటప్పుడు కూడా ఇంకా ఏమైనా డెడ్ సెల్స్ గాని డెడ్ స్కిన్ గాని ఉంటే మొత్తం రిమూవ్ అయిపోతుంది. మీరు పేస్ట్ అప్లై చేసి తుడిచిన తర్వాత చూసుకోండి,
పెదవులు ఎంత పింక్ కలర్లోకి వచ్చి మృదువుగా తయారయ్యాయో. కొంతమందికి తక్కువగానే పిగ్మెంటేషన్ ఉంటుంది కాబట్టి అటువంటి వారికి ఈ పేస్ట్తో ఇలా అప్లై చేసిన తర్వాత సరిపోతుందండి. ఇంకా వేరే ప్యాక్ ఏది వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ గనక మీకు హైపర్ పిగ్మెంటేషన్ పెదవుల మీద ఉంటే గనక ఇప్పుడు మరొక ప్యాక్ చెబుతాను, దాన్ని కూడా అప్లై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోండి, అందులో ఒక చిటికెడు పసుపు వేయండి. ఆ పసుపుకు తగినట్టుగా కొద్దిగా తేనె వేయండి. ఈ రెండింటిని బాగా కలిపేయండి. చూడండి, ఇలా బాగా కలిపిన తర్వాత పై పెదవికి కింద పెదవికి బాగా అప్లై చేసేయండి. ఇలా అప్లై చేసి ఒక 5 నిమిషాల పాటు అలా ఆరనివ్వండి. తేనె కేవలం రుచి కోసం మాత్రమే కాదండి, సౌందర్య సాధనాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆరోగ్యానికైనా అందానికైనా తేనె చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తేనెలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్ నుండి పెదాలను రక్షిస్తుంది. అంతేకాదండి, పగిలిపోయిన పెదాలను కూడా చక్కగా నయం చేస్తుంది. హానికరమైన బ్యాక్టీరియాను చంపడంలో కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది తేనె. మీ పెదవులు ఎంత నల్లగా ఉండి పగిలిపోయినా సరే తేనెను రెగ్యులర్ గా అప్లై చేస్తూ ఉంటే మీరు ఆశ్చర్యపోయే రీతిలో హీల్ అయిపోతాయి పెదవులు. మీకు ఒకవేళ పెదవుల సమస్య ఎక్కువగా ఉంటే గనక కొంచెం తేనెలో చక్కెర కూడా యాడ్ చేసి పెదవులను శుభ్రం చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది. అలాగే పెదవులు కొంతమందికి దురద వస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి నాలుకతో పెదవులను టచ్ చేస్తూ ఉంటారు. అందువల్ల కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళు తప్పకుండా బయటకు వెళ్లేటప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడైనా తేనెను పెదవులకు అప్లై చేయండి. చాలా అద్భుతంగా హీల్ అవ్వడం మాత్రమే కాదు, పెదవులు చాలా కాంతివంతంగా మారుతాయి. అలాగే మనం పసుపు వాడాం కదా, ఈ పసుపు కూడా మన పెదవులను చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. పగుళ్ళుంటే మానిపోతాయి, ఎలాంటి ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతుంది. చూడండి, మీ పెదవులు బాగా ఆరిపోయాయి కదా. ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మకాయ తీసుకోండి, దాంతో సున్నితంగా మసాజ్ చేయండి. ఒక 10 సెకండ్లు లేదా 15 సెకండ్లు చేస్తే సరిపోతుంది, ఎక్కువగా చేయొద్దు. పెదవులు చాలా సున్నితంగా ఉంటాయి కదండి, చాలా తక్కువ టైమే మసాజ్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్తో కానీ టిష్యూతో కానీ పెదవులను సున్నితంగా తుడిచేయండి. చూడండి ఎంత అమేజింగ్ రిజల్ట్ ఉందో కదా. అసలు ఇవి మీ పెదవులేనా అనే అంత డౌట్ వస్తోంది కదా. సున్నితంగా అవుతాయి, పగుళ్లు పోతాయి, కలర్ కూడా చేంజ్ అయి పింక్ కలర్ లోకి వస్తాయి. అయితే ఇది రెగ్యులర్ గా వాడాలండి. రెగ్యులర్ గా వాడితే తప్పకుండా ఈ రిజల్ట్ వస్తుంది. కానీ ఫస్ట్ టైమే చూడండి, రిజల్ట్ మీకు తెలిసింది కదా, కాబట్టి కంటిన్యూ చేయండి. ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు కూడా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే అద్భుతంగా మృదువైన అందమైన పెదవులను ఇలా మీ చేతులతోనే రిపేర్ చేసుకుని అందంగా కనిపించొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజే ఈ రెమెడీని ఫాలో అయిపోండి. పెదవుల కోసం మీరు ఇక మీదట ఎలాంటి ఖర్చు చేయకండి. ఒక్క మాయిశ్చరైజర్ మాత్రం అప్లై చేసుకోవాలి. అంటే ఈ ప్యాక్ వేసిన తర్వాత తుడిచేసి మాయిశ్చరైజర్ అప్లై చేసేయండి. ప్రతిసారి నాలుగుతో పెదవులను టచ్ చేయడం కూడా మానుకోవాలి. కాబట్టి తగినంత వాటర్ తాగుతూ పెదవులను ఈ విధంగా కేర్ తీసుకుంటే మీరు ఎప్పటికీ బ్యూటిఫుల్ గానే ఉంటారు. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.